వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపు కొనసాగుతుంది. బుధవారం అర్ధరాత్రి 12:30 దాటాక మొదటి రౌండ్ లెక్కింపు వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది. తొలి రౌండ్లో కాంగ్రెస్ కు 14,672 ఓట్లతో ఆధిక్యం లభించింది. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి 34,575, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు వచ్చాయి. ఇందులో బీజేపీ వెనుకబడి ఉంది. ఆ పార్టీ క్యాండిడేట్ ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు వచ్చాయి. డిపెండింగ్ అభ్యర్థి పాలకూరి అశోక్ కు 11,018 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది. నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో నిన్న ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన 3.36 లక్షల బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున తొలుత కట్టలు కట్టారు. అది మధ్యాహ్నం 3:30 వరకు కొనసాగింది. ఒక్కో హాల్లో 24 టేబుళ్లు చొప్పున మొత్తం 4 గదుల్లో 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై 1000 చొప్పున ఒక రౌండ్ మొత్తం 96,000 ఓట్లను మొదటి ప్రాధాన్య క్రమంలో లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు 4 రౌండుల్లో పూర్తి కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి. సుధాత్రి, ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అయితే కొంత మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నిన్న ఉదయం 8 గంటలకు మొదలైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకు కూడా 4 రౌండ్లకు సంబంధించి 2 రౌండ్లు పూర్తయ్యాయి. అంటే 192,000 ఓట్ల లెక్కింపు అయితే జరిగింది. ప్రస్తుతం అయితే 3వ రౌండ్ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్లతో ఆయన ముందంజలో ఉన్నారు. అంటే గెలుపుకు కోటాకు సంబంధించి స్పష్టమైన గెలుపు కోటా సంబంధించిన ఓట్లు వస్తే కనుక మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి గెలుపు కోటా ఓట్లు రానట్లయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే అనివార్యం కానుంది. మధ్యాహ్నం 1 గంటలకు 3వ రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొత్తం పూర్తి ఫలితాలు వచ్చే వరకు కూడా రాత్రి 7 లేదా 8 అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సంబంధించి గెలుపు కోటా ఓట్లు రానట్లయితే ఎమ్మటే రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి అంటే 52 మంది అభ్యర్థులకు సంబంధించి కింది నుంచి ఒక్కొక్కరికి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేస్తూ బదలాయిస్తూ కూడా అభ్యర్థులకు బదలాయిస్తూ కూడా ఒక్కొక్క అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ వస్తుంటారు. అయితే ఓట్ల లెక్కింపు సంబంధించి కొంత మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే గత అనుభవాల దృష్ట్యా కూడా ఈసారి అత్యధికంగా 96 టేబుల్స్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా చెల్లని ఓట్లు మాత్రం అధికారులకు చాలా తలనొప్పిగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బ్యాలెట్ పేపర్ సంబంధించి 52 మంది అభ్యర్థులు ఉంటారు కాబట్టి అతిపెద్ద బ్యాలెట్ పేపర్ సంబంధించి ఏదైతే చెల్లని ఓటు ఉంటుందో ఆ చెల్లని ఓటు సంబంధించి అక్కడ టేబుల్ పై ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ఏజెంట్ల సమక్షంలో దాన్ని చెల్లని ఓటుగా పరిగణించాలి. అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల మొత్తం కూడా సిగ్నేచర్ చేసుకొని కూడా దాన్ని చెల్లని ఓటుగా పరిగణించాల్సి ఉంటుంది. అయితే ఎవరైనా ఏజెంట్ అభ్యంతరం చెప్పినటువంటి నేపథ్యంలో ఆ బ్యాలెట్ పేపర్ను ఆర్ఓకు పంపిస్తారు. ఆర్ఓ ఫైనల్ గా డిసైడ్ చేసిన తర్వాత చెల్లని ఓటుగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా దాదాపు 12 నుంచి 13,000 ఓట్ల వరకు చెల్లని ఓట్లుగా పరిగణించారు. గతంతో చూస్తే గతంలో 26,000కు పైగా చెల్లని ఓట్లు నమోదు కాగా ఇప్పటి వరకు 192,000 ఓట్లకు సంబంధించి దాదాపు 12 నుంచి 14,000 ఓట్లు చెల్లని ఓట్లుగా పరిగణించారు. పట్టభద్రులకు అవగాహన కల్పించారు. అంటే అధికారులు ఏదైతే 52 మంది అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే నచ్చిన అభ్యర్థికి నెంబరు వేసుకుంటూ వెళ్ళాలని కూడా స్పష్టమైనటువంటి అవగాహన కల్పించినప్పటికీ కూడా చాలా మంది పట్టభద్రులు అభ్యర్థి చుట్టూ రౌండ్ గీయడం, అదేవిధంగా రైట్ క్లిక్ పెట్టడం, కొంతమంది రోమన్ అంకెను పెట్టడం, కొంతమంది జై జై అనడం, ఇలా కొంతమంది బూతులు కూడా రాయాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు ఆ లెక్కింపులో కూడా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే చెల్లని ఓట్లు లెక్కింపే చేసేటువంటి క్రమంలో కొంత కౌంటింగ్ అయితే మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పటి వరకు కూడా అంటే 50% ఓట్ల లెక్కింపు జరిగింది. ఇంకా సాయంత్రం 7-8 అంటే రాత్రి 8 గంటల
వరకు కూడా మొదటి ప్రాధాన్యత సంబంధించి పూర్తి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మొదటి నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చు అనే మనం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఫలితాలు కూడా అదే స్పష్టం చేస్తా ఉంది. గత ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తెలియదు. మూడో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఫలితం తేలేటువంటి నేపథ్యంలో ఈసారి కూడా మొదటి ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలే అవకాశం అయితే లేనట్టే కనిపిస్తా ఉంది. రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు కూడా చకచకా చేసేందుకు కూడా అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుంది. 3 అంచెల భద్రత కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రతి హాల్కు ఇద్దరు డిఎస్పీ ర్యాంకు అధికారులతో పాటు ఇద్దరు ఆర్డీఓ కేడర్ ఉన్నటువంటి అధికారులు, ఒక జాయింట్ కలెక్టర్ అధికారి భద్రత పర్యవేక్షణలో కూడా ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా సాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.